హలో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇమ్యూనిటీ ఎంతో ముఖ్యం కదండి. మరి ఆ ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్ని ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. ఇప్పుడు ఈ చలికాలంలో కానివ్వండి ఎండాకాలంలో కానివ్వండి అన్ని రకాలుగా పిల్లలు ఈ మధ్య అనారోగ్యానికి గురవుతున్నారు. పిల్లలే కదండి, పెద్దలు కూడా. మరి వీటికి ఏవో మందులు వాడుతూ లేదా జింజర్ షాట్స్ అని అవని ఇవని బయట కొనుక్కొని తాగే బదులు చక్కగా ఇంట్లో క్లీన్ ఇంగ్రీడియంట్స్తో, షుగర్ ఫ్రీ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో మనము ఇవాళ చూసేద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, ఒక 8 నుంచి 10 వరకు ఉసిరికాయలు తీసుకుందామండి. ఆ తర్వాత ఒక పెద్ద అల్లం ముక్క, ఒక 4-5 పచ్చి పసుపు కొమ్ములు, ఆ తర్వాత ఒక గుప్పటి నిండా కరివేపాకు, ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, అవన్నీ ఇలా తీసుకొని పెట్టుకున్నాం. అలాగే మనకి ఐస్ క్యూబ్స్గా చేసుకోవడానికి ఇదిగోండి ఈ ఐస్ ట్రేస్ కూడా కావాలి. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఈ తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని చక్కగా మనం క్లీన్ చేసుకుందామండి. ఇలా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని ఆ అల్లం ముక్కని, ఆ తర్వాత పచ్చి పసుపు కొమ్ముల్ని, కరివేపాకుని అన్నిటినీ ఇలా వేసుకుని నేను శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. మీరు ఇంగ్రీడియంట్స్ కావాల్సినంతగా తీసుకోవచ్చు. ఆ తర్వాత కడుక్కుని ఈ పసుపు కొమ్ములకి ఇంకా అల్లంకి నేను ఇలా తొక్క తీసుకుని ముక్కలు చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఒక జ్యూసర్ తీసుకుని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుని కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ ఉసిరికాయల్ని మధ్యలో కాస్త కరివేపాకు వేస్తూ, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత ఆ పసుపు కొమ్ముల్ని, మిరియాలని అన్నీ వేసి జ్యూస్ తీసుకున్నాను. ఇలా ఇందులో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఎంతో పోషక విలువలు ఉన్నాయండి. ఉసిరికాయలు మనకు తెలిసిందే కదా, వైటమిన్ సి రిచ్ అండి. దాంతోపాటు జుట్టు కూడా బాగా పెరుగుతుందంటారు. అలాగే అల్లం మరియు టర్మరిక్ కూడా ఎంతో మంచిది ఆరోగ్యానికి. థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు ఇలాంటి వాటికన్నిటికీ అల్లం అయితే చాలా మంచిది, మనకు తెలిసింది. అలాగే టర్మరిక్లో కూడా వైటమిన్ సి, వైటమిన్ బి, వైటమిన్ ఏ, ఇంకా మరెన్నో పోషక విలువలు ఇందులో ఉన్నాయండి. అలాగే మిరియాలు కూడా ఇంట్లో పాలల్లోనూ లేకపోతే పసుపుతో కలుపు వేసుకుంటూ ఉంటాము చలికాలంలో. ఇదిగో చూడండి, ఇలా జ్యూస్ అయితే వచ్చేసింది. ఇంకోవైపు ఆ పిప్పిపోయింది. ఈ జ్యూస్ అంతా ఇలా రెడీ అయ్యాక దాన్ని ఆ ఐస్ ట్రే ఉంది కదా తీసుకుని అందులో ఇలా కొంతగా జ్యూస్ అంతా అన్నిట్లో నిండేలాగా పోసుకుందాం. ఇలా ఆమ్లాతో పాటు కరివేపాకు గురించి అయితే ఇక చెప్పనక్కర్నే లేదు. కరివేపాకు అంత మేలు జుట్టుకి, కళ్ళకి ఇంకేది చేయదు నాకు తెలిసి. ఇప్పుడు ఈ జ్యూస్ అంతా నింపేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ ఐస్ ట్రేకి ఇలా మూత పెట్టేసుకుని దాన్ని నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా క్యూబ్స్లా తయారయ్యాయి. దీన్ని వేడి నీళ్ళల్లో అయినా వేసుకుని తాగొచ్చు, లేదా అలాగే చల్లటి నీళ్ళలో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. ఎందుకంటే వింటర్స్లో వేడి నీళ్ళు వేసుకుని ఈ ఆమ్లా జింజర్ షాట్స్ వేసి తాగితే గొంతుకి ఎంతో హాయిగా ఉంటుంది. అంతేకాకుండా వెచ్చగా తాగుతుంటే జలుబు, దగ్గు లాంటివి కూడా నయం అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. తేనె, నిమ్మకాయ కలుపుకొని తాగితే ఇంకా ఎంతో బాగుంటుందండి. గొంతుకు కూడా పొద్దునే డీటాక్స్ లాగా కానీ, లేదంటే డేలో ఎనీ టైంలో మీరు ఇది తాగి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను లోకల్ రా హనీ తీసుకున్నానండి. లోకల్ రా హనీ వల్ల అలర్జీస్ లాంటివి లేదా మనకి ఇమ్యూనిటీ పెరగడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ అండి. మీరు కూడా మీ లొకాలిటీలో రా హనీ దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. అయితే చిన్నపిల్లలకి రా హనీ పెట్టే ముందు మాత్రం ఖచ్చితంగా డాక్టర్తోనో పిల్లలకి పడుతుందో లేదో తెలుసుకుని పెట్టండి.
ఇలా షుగర్ ఫ్రీ హోమ్ మేడ్ జింజర్ ఆమ్లా ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్ని మీరు కూడా ఇంట్లో చేసుకుని మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఇలానే మీకు ఇంకేమైనా కిటుకులు తెలిస్తే ఖచ్చితంగా షేర్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్తో. ఇలా తేనె కలుపుకొని తాగుతూ ఉంటే గొంతుకు కూడా చాలా హాయిగా ఉంటుంది. తేనె వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. అవి మనకి చిన్నప్పటి నుంచి ఐడియా ఉన్నదే. ఇలా జింజర్ ఆమ్లా ఇమ్యూనిటీ షాట్స్ ఇందులో ఏముందిలే అని మాత్రం అనుకోకుండా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. చూశారు కదా, ఇలాంటి మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సుమా.